ఇక మీరు ఎప్పుడైనా మహారాష్ట్ర దిక్కు పోయారనుకోరి వడాపావుతో ఇంకొక ఫేమస్ రెసిపీ ఉంటది. గదే పోహా అన్నట్టు. మస్తు అంటే మస్తు ఉంటది. మా అమ్మ గదానికి మన తెలుగులో జర్ర టచ్ ఇచ్చేసి జొన్న అటుకులతోని పోహా చేసి చూపిస్తదంట. పాన్రి హెల్త్ టేస్ట్ ఈ జొన్నలైతే పైకి చాలా బలం. ఇవైతే మనం నేచర్ స్ట్రాంగ్ వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టమన్నట్టు. కరకరలాడే ఈ జొన్న అటుకులలో మొత్తం నీళ్ళు పోసుకొని 2 నిమిషాలు నానబెట్టుకొని మంచిగా పిసికేసి జాలకి తీసుకోరి. ఇక పొయ్యి మీద కడాయి పెట్టుకుని దాంట్లో నేచర్ స్ట్రాంగ్ కోలేది వుడ్ ప్రెస్ పీనట్ ఆయిల్ వాడుతున్నాం అన్నట్టు. పొయ్యి మీద వేయగానే కమ్మని వాసన వస్తుంది. ఇక అది గాయనాక ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు మంచి గోలిన తర్వాత అందులోనే మొత్తం అంత పెసరపప్పు ఎండుమిరపకాయలు కళ్యామాకు వేసుకోరు. ఇక సన్న కోసుకుని ఉల్లిగడ్డలు అల్లం ఎల్లిగడ్డ టమాటా ఉప్పు పసుపు వేసుకొని మగ్గ పెట్టుకొని జర్రంతా మగ్గిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకుని ఈ జొన్న అటుకులు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని కలుపుకున్నాడు అన్నట్టు. వెనకటోళ్ళు అయితే ఈ అటుకులు దంచుకునేటోళ్ళు అంట జొన్న. కానీ ఇప్పుడైతే మంచిగా మనకు ఆన్లైన్ అయినా దొరకబట్టే. తర్వాత గోలించుకున్న పల్లీలు కొత్తిమీర వేసుకోవాలి. యాక్చువల్లీ పల్లీలు ఫస్ట్ వేసుకోవాలి, మా అమ్మ మర్చిపోయింది. పోన్ తీయండి తర్వాత గోలిచ్చి వేసుకోవచ్చు. ఇది చూస్తారు కదా వేడి వేడి పోహా రెడీ అన్నట్టు. అరే మీకు కనిపిస్తుంది కదా ఈ కూపన్ కోడ్ ఇట్లా వాడిననుకోరి నేచర్ స్ట్రక్ వెబ్సైట్ లా 10% డిస్కౌంట్ బి వస్తుంది. మరి చూడండి.